షాపింగ్, షాపింగ్, షాపింగ్ పదండి, పదండి, పదండి. పండగ షాపింగ్ కోసం అయితే నేను ఒక షాపింగ్ మాల్‌కి వచ్చేసా. షాపింగ్ మాల్స్ అన్ని జనాలతో కలకలలాడిపోతున్నాయి అసలు. పండగంతా ఈ షాపింగ్ మాల్స్‌కే పట్టింది. షాపింగ్‌కెళ్ళి ఏం కొంటామో లేదో తెలీదు గానీ, తలనొప్పి, కాలు పీకులు మాత్రం ఖచ్చితంగా వెంట తీసుకొనొస్తాం. చీరలన్నీ దగదగ మెరిసిపోతున్నాయి కదా! ఆ మెరుపులకే పడిపోతాం. వాళ్ళకి ఆ ట్రిక్ తెలుసు. అబ్బా! ఈ కాస్ట్‌కి ఇది భలేగా ఉంది అన్నట్టు ఒక్కటి కూడా కనిపించలేదు నాకు. డ్రెస్సెస్ సెక్షన్‌కి అయితే వచ్చి చూశాను. ఇక్కడ చూడండి, ఈ పొట్టోళ్ళందరూ చక్కగా వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు. ప్లేస్‌తో సంబంధం లేదు, మనుషులతో సంబంధం లేదు. వాళ్ళ ఆట వాళ్ళదే, వాళ్ళ సందడి వాళ్ళదే. ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. అక్కడ ప్లేస్ లేదు, వాళ్ళు క్రియేట్ చేసుకొని మరీ ఆడుతున్నారు. అది వాళ్ళ టాలెంట్. ఈ పిల్లల్ని చూస్తుంటే నాకైతే భలే ముచ్చటేసింది. ఎంతైనా బాల్యం బాల్యమే. ఇంకా మనందరి కంఫర్ట్ జోన్ అదేనండి నైటీల సెక్షన్. పట్టు చీరలు కొన్న బీరువాలోనే దాస్తాం కానీ వీటిని మాత్రం డైలీ యూజ్ చేస్తాం. నేనైతే కళ్ళ ముందు ఒక్కసారి ఇన్ని కనిపించేసరికి ఏది సెలెక్ట్ చేసుకోవాలా అని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటా. ఎంతైనా షాపింగ్కి వచ్చినప్పుడు ఉన్నంత ఉత్సాహం షాపింగ్ చేస్తున్నప్పుడు అయిపోయిన తర్వాత అస్సలు ఉండదన్నమాట. స్టార్టింగ్లోనే చెప్పాను కదా, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి ఇవన్నీ ఫ్రీ గిఫ్ట్. ఫస్ట్ రెండు నేను తీసుకున్నా, ఇవేమో మా వదిన తీసుకున్నారు. అవి కూడా నేనే ట్రైల్ వేసేసా. చూడండి ఎలా ఉన్నాయో. షాపింగ్ అనేది ఆర్ట్. ఆర్టిస్టులు మాత్రమే మంచిగా షాపింగ్ చేయగలరు. నేనైతే అసలు ఆర్టిస్ట్నే కాదు. మరి మీరు?